తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోడి దాసి మార్టిన్ లూథర్ గురువారం గోపాలపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ముందుగా దేవరపల్లి పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి గోపాలపురం చేరుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. పాత్రికేయులతోటి మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ 2 లక్షలు, ప్రతి మహిళకు పెన్షన్ 4,000 రూపాయలు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ఏజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని, పేదల ఇళ్ల నిర్మాణం కొరకు 5 లక్షల రూపాయలు ఇస్తామని, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పిస్తామని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఓన్లీ 3 కార్లు మాత్రమే లోపల ఉండాలి. అందులో కూడా అవసరం వెళ్ళండి, లోపల వెళ్ళిపోండి. అందరూ బైక్లన్నీ కూడా స్టాపర్ అవుతారు, 100 మీటర్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఉండకూడదు. ఫోటోలో పడేయండి, మళ్ళీ బైక్లన్నీ కూడా మళ్ళీ కేసులు ఉంటాయి. ఓన్లీ అభ్యర్థితో పాటు 3 కార్లు మాత్రం. ఈరోజు గోపాలపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టిన్ లూథర్ గారు వారి యొక్క నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. దేవరపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరి నేతృత్వంలోనూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ గారి కార్యక్రమం అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన, ప్రజలు ఒక మార్పు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పెరిగినటువంటి ధరలను, గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, డీజిల్ ధర కానీ, ఇతర సామాగ్రి యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు, వీటిలన్నీ పెనుభారంగా అయినటువంటి నేపథ్యంలో ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక అవగాహన వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పేద మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నెలకి 8,333 రూపాయలు ప్రత్యక్షంగా వాళ్ళ ఖాతాలో పడేటువంటి పథకాన్ని జాతీయ స్థాయిలో మా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించినటువంటి సంగతి. అది కాకుండా ఈ గోదావరి జిల్లాలో రైతాంగం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. దానికోసం రైతులందరికీ 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళ యొక్క లోన్స్ ఏవైతే ఉన్నాయో రైతు రుణమాఫీని 2 లక్షల రూపాయల వరకు చేసినటువంటి పరిస్థితి. విద్య అనేటువంటిది చాలా ముఖ్యం. రాజ్యాంగం ప్రకారం విద్యను పొందే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది, భారతీయ పౌరులకి. అయితే ఇప్పుడు విద్యని కొనుక్కునేటువంటి వస్తువుగా అయిపోయిన నేపథ్యంలో ఉచిత విద్య కేజీ టు పీజీ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా ఎవరైతే మన కార్మికులు ఉన్నారో, ఉపాధి హామీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కనీస వేతనం 400 రూపాయలు ఇవ్వడం, ఇంకా అనేకమైనటువంటి మంచి స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో 10 స్కీమ్స్ మేనిఫెస్టోలో మల్లికార్జున ఖార్గే గారు వాళ్ళు పెట్టారు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో పార్టీ పెద్దల అందరి యొక్క నేతృత్వంలోనూ ఒక సైలెంట్ ఓటర్, నిశ్శబ్ద విప్లవం ఉంది. నేను గత 15 రోజులుగా అన్ని నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంట్లో తిరుగుతున్నారు. ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. తప్పనిసరిగా ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. కాంగ్రెస్ పార్టీ బాగుంది. 2004 నుంచి 2014 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ప్రధానంగా మైనార్టీకి 4% రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ఎస్సీ ఎస్టీ సంప్లాన్ కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, ఇదే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇటువంటి గొప్ప గొప్ప పథకాలు కాంగ్రెస్ పెట్టింది బాబు. కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రజలు, రైతాంగం, మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు మార్టిన్ గారు, మరి అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాను నేను, మీ ఇద్దరు కూడా అఖండ మెజారిటీ. ఓకే అండి. ఈరోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా
అధికారంలో ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, ఈరోజు అధికారంలో వైసీపీ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలి. అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ గారు మొన్ననే చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పేసి కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేకమైన 9 పథకాలు అమలు చేయడానికి కూడా ఒక కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల నాయకత్వంలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతుకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు, అదేవిధంగా ప్రతి మహిళకు నెలకు పెన్షన్ 4,000 రూపాయలు, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య, అదేవిధంగా పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు. ఇవేమీ కాకుండా ఏదైతే విభజన చట్టంలో పొందుపరిచిన అనేకమైన అంశాలు, ఉదాహరణకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి చూస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు కావాలంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా నేను ఒక సామాన్య మనిషిగా, ఒక సామాన్యకర్తగా ఉన్నటువంటి నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా మా యొక్క మేనిఫెస్టోని చదవడం జరుగుతుంది. మరి సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో మరి కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే 25 గ్రామ పంచాయతీల్లో నేను ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు మంచి స్పందన చూపెడుతున్నారు. మరి ఏదైతే వైసీపీ తెలుగుదేశం పార్టీలకి ధీటుగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా మరి ప్రజల్లో చొచ్చుకుపోతుంది. మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క గోపాలపురం యొక్క కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా గ్రామ ఓటర్లు అందరూ కూడా వేడుకుంటున్నారు.